Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రతాపం చూపుతున్నారు. ఎక్కడికక్కడ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా ప్రకటించడం లేదంటూ కేంద్రంపై అనేక విమర్శలు గుప్పిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్లు ఒక క్లిప్పింగ్ చూపించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ కనుసన్నల్లో నడుస్తున్నారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయ్యా ఎస్వి మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా కోసం గత 4 సంవత్సరాలుగా వైఎస్ జగన్ నిర్విరామంగా పోరాటం చేస్తున్న విషయం మీకు తెలియదా? రాష్ట్ర వ్యాప్తంగా యువబేరీలు, దీక్షలు, కలెక్టరేట్ ముట్టడులు, రాస్తా రోకోలు చేసిన విషయం మీకు తెలియదా? మీరు పార్టీ ఫిరాయించక ముందు యువబేరీలు జరగడం ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియదా? అసలు మీరు చెప్పేదానికి సమర్థన ఎలా ఉంటుంది? ఓ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రాంతీయ పార్టీ చెప్పినప్పుడు దేశంలో ఉన్న 1000 పార్టీలు ఫోకస్ చేస్తాయి. అది వైసీపీని చేశాయి. అవేమీ మీకు పట్టవు. రాత్రికి రాత్రి మీడియా ముఖంగా ప్యాకేజీకి ఒప్పుకొని వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే జగన్ ఆ యుద్ధంలో విజయుడు అవుతాడు అని డైవర్షన్ చేసి యూటర్న్ తీసుకున్న మీ ఫిరాయింపు పార్టీ జగన్ పోరాటంపై విమర్శలు ఆపాలి. నిజాయితీగా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం చేశా అని ఎన్నికల్లో నిలబడండి అని వైసీపీ రివర్స్ కౌంటర్ ఇస్తుంది. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.